బ్రౌన్ రైస్తో ఎప్పుడైనా పిట్టు చేసుకొని తిన్నారా? టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి అప్పుడప్పుడు ఇలా పిట్టుని చేసి పెట్టడం వల్ల ఎముకలకి చాలా బలంగా ఉంటాయి, చాలా దృఢంగా కూడా ఉంటాయండి. మాకైతే ఇక్కడ చెన్నైలో రెడీమేడ్గా మార్నింగే వచ్చేస్తాయండి ఇడియాప్పం పుట్టు అని చెప్పేసి. ఇడియాప్పం కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే దాంతోపాటు పుట్టును కూడా అమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా ఈ బాక్స్ అయితే 40 రూపాయలు. దీన్ని మనం అలాగే తినకుండా ఎలా తినాలో చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారా? ఈ పిట్టిని మనం డైట్లో కూడా తీసుకోవచ్చండి, అంత మంచిదండి. ఈ పిట్టిని మనం తినిన తర్వాత మధ్యాహ్నం లంచ్ వరకు కూడా మనకి ఆకలి అనేది వేయదండి, అంత టమ్మీ ఫుల్గా ఉంటుంది. ముందుగా అయితే ఒక బౌల్లో ఈ పిట్టుని వేసుకునేసి మొత్తం కూడా ఈ విధంగా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకునేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ల నెయ్యిని వేసుకునేసేయండి, కాచి చల్లార్చిన నెయ్యిని. అలాగే టేస్ట్కి తగినంత బెల్లాన్ని కూడా వేసుకునేసేయండి. ఇక్కడ నేను నాటు చక్కెరని అయితే తీసుకుంటున్నాను, మీ ఇష్టం, మీరు చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళైతే బెల్లం, చక్కెర ఇలా వేటిని కూడా యూస్ చేయకుండా డైరెక్ట్గా అలాగే తినేయండి. ఇలా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకునేసి తిన్నామంటే చెప్పాలా అండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నెయ్యి సువాసనతోటి బ్రౌన్ రైస్ పిట్టిని మీరు ఎప్పుడైనా తిన్నారా? లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామంటే చిన్న కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.